హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మున్ను అండ్ మీ. ఇప్పుడు టైం అయితే రాత్రి 11:35 ఆర్ 11:40 వస్తోందండి. ఎందుకు ఇంత లేట్ నైట్‌గా వ్లాగ్ చేస్తున్నాను అంటే మీకు తెలవాలి. యూఎస్ నుంచి మా అక్క వస్తుందనమాట. అంటే మా మావయ్య వాళ్ళ పెద్దమ్మాయి. సో, షీ ఈజ్ ఎ డాక్టర్ అండి. డెట్రాయిట్‌లో ఉంటుంది. అండ్ ఫ్లైట్ ల్యాండింగ్ 1:00కి పాపం చాలా ఇబ్బంది పెడుతున్నానా అని చెప్పి చాలా గిల్ట్‌గా ఫీల్ అయింది పాపం ఎయిర్‌పోర్ట్‌కి రమ్మని చెప్పడానికి. ఏం పర్వాలేదండి. ఇష్టమైన వాళ్ళ కోసం కష్టమైనా హ్యాపీగానే ఉంటుంది. సో, యాక్చువల్ ప్లాన్ అయితే మమ్మీ ఒక్కరే వెళ్తానన్నారు. బట్ దెన్ అక్కడ అరైవల్స్ దగ్గర అట్లా తనేమైనా కన్‌ఫ్యూజ్ అయ్యి ఇబ్బంది పడుతుందేమో అని చిన్న షార్ట్ న్యాప్ వేసి ఇప్పుడే లెగిసాం అందరం. ఇంకా 12:00 లోపే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతే మేము ఇంచుమించు 1:30 లోపు ఎయిర్‌పోర్ట్‌లో ఉంటామనమాట. సో, నా ఎయిర్‌పోర్ట్ వెళ్ళే వరకు నా జర్నీ ఎలా ఉంటుంది, అక్క వచ్చి మళ్ళా ఇంటికి వచ్చే వరకు నా జర్నీ ఏంటి అనేదే ఇవాల్టి వ్లాగ్. తప్పకుండా చూడండి, ఎంటర్‌టైన్ అవుతారు. మా మమ్మీకి ఫేవరెట్ మేనకోడలండి. ఊరందరికంటే ముందు లేసి యాక్చువల్‌గా లెగవడం కాదు, నిద్రపోలేదు ఆవిడ. ఆల్మోస్ట్ 9 నుంచి టైం చూస్తూనే కూర్చుందనమాట. ఎప్పుడొస్తది ఎప్పుడొస్తది అని చెప్పి. చింట్లో పెడితే కానీ నాకు నిద్ర పడుతుంది. నీకు మనశ్శాంతి ఉండదు. అది ఇష్టమైన కూరలన్నీ వండి ఎప్పుడెప్పుడు నా మేనకోడలు వస్తుందా అని ఎదురు చూస్తుందండి. మా బున్నబాబుకి ఏమీ అర్థం అవ్వట్లేదండి. ఏంటి అర్ధరాత్రి మధ్యలదరువులాగా వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, అమ్మో నన్ను వదిలేస్తారా ఏంటి ఇంట్లో అని పాపం ఫుల్ కంగారు పడిపోతున్నాడు. అదిగో అమ్మమ్మ తాళం వేస్తుంది. బున్ను, మేము ఇప్పుడే వచ్చేస్తామమ్మా, ఎయిర్పోర్ట్కి వెళ్ళి వచ్చేస్తాము, ఓకేనా? గుడ్ బాయ్. ఇల్లు జాగ్రత్తమ్మా, ఇల్లు జాగ్రత్త బున్నుబాబు. వెళ్ళిపో, లోపలికి వెళ్ళిపో. అదిగో దోమలు కుట్టేస్తున్నాయి. వెళ్ళిపో వెళ్ళిపో. తింటావా? బిస్కెట్ తింటావా? తింటావా? అన్నీ కావాలి. చప్పరిస్తున్నావు తింటావా అనగానే. సరే వెళ్ళు, లోపలికి వెళ్ళు, అమ్మమ్మ వచ్చేస్తుంది. బాయ్ అమ్మా, గుడ్ నైట్. గుడ్ నైట్. Ring road for 4 kilometers. మొత్తానికండి సైనిక్పురి నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూటు ఉప్పల్ రూట్ మాకైతే కంఫర్ట్ అండి. అక్కడ అది చాలా ఈజీగా ఇంచుమించు 45-50 మినిట్స్లో వెళ్ళిపోతాం ట్రాఫిక్ లేకపోతే. అండ్ రంజాన్ టైం కదండి, అసలు రోడ్డు ఉంది మెరిసిపోతుంది. అర్ధరాత్రి అయినా ఇది అన్నట్టుంది. చూసారా, ఎక్కడ చూసినా లైట్స్ అంతా కూడా అలా జిగేల్ జిగేల్ మంటుందన్నమాట. ఇక్కడ మిడ్ నైట్ ఒకటి గమనించానండి. సిగ్నల్ భలే ఫాలో అవుతున్నారు. జనరల్గా అయితే ఖాళీగా ఉంది. అర్ధరాత్రి ఎవడు చూసాడులే అనుకునే నేచర్ చాలామందిది. కానీ అసలు ఖాళీగా ఎక్కడుందిలేండి, అర్ధరాత్రి అని పేరే కానీ అసలు చూసారా ట్రాఫిక్. మొత్తానికండి ఎదురుగుండా ఒక బస్సు కనిపించింది. అది ఎక్కడో మియాపూర్ నుండి వస్తుంది, శ్రీశైలం అంట. మధ్య మధ్యలో పేర్లన్నీ రాశారు, బిహెచ్ఎల్ వగేరా వగేరా. ఇంకా బస్సు కూడా ఇంచుమించు ఎయిర్పోర్ట్ దాకా వచ్చిందండి. లేదులమ్మా, 15 రోజులు ఉంటే బాగుంటుంది మొన్నీ. మా మమ్మీ మా అక్కతో చెప్తోందండి, ఓ 15 రోజులన్నా ఉండవే అని. 12:50 అయిందండి. మేము 1కి రీచ్ అయిపోతాం అనుకున్నాం ఎయిర్పోర్ట్కి. 12:50 అయింది. అండ్ అక్క ల్యాండ్ అయిపోయాను రండి అని కాల్ చేసింది ఇప్పుడే. సో మేమే ముందు ఉంటాం అనుకున్నాం, బట్ ఆవిడే ముందు దిగింది అనమాట. నాకు కరెక్ట్గా ఇంకా 7 మినిట్స్ చూపిస్తుంది ఇంటర్నేషనల్ అరైవల్స్కి వెళ్ళడానికి. మరి అక్క ఆల్రెడీ వచ్చేసి ఉంటుందా, మరి మేమే ముందు వెళ్తామా చూసేయండి. మొత్తానికి అరైవల్స్ జోన్కి వచ్చేసామండి, ఇంటర్నేషనల్ అరైవల్స్. ఇంకొక 1-2 మినిట్స్లో మేమైతే దిగిపోతాము. ఇంకా అక్క వచ్చినప్పుడు మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇక్కడ పిల్లర్ నెంబర్స్ ఉన్నాయండి. సో ఒక్కొక్క పిల్లర్ నెంబర్ చూసుకుంటూ ఇంకా అక్కకి 7 అయితే 7, 8 అయితే 8 అలా చెప్పి రమ్మని కాల్ చేసాము. ఇంకా వచ్చిన తర్వాత ఏ పిల్లర్ దగ్గర కలుసుకుంటామో సస్పెన్స్ చూద్దాం. మా మమ్మీకి అసలు ఎక్కడ ఆగట్లేదండి, నాతో సంబంధం లేకుండా వెళ్ళిపోతుంది చూడండి. సో బేసిక్లీ ఇదిగోండి పిల్లర్ నెంబర్ 8 దగ్గరికి వచ్చి ఆగాము. ఇంకా అక్కకి కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పాను. ఏమండో మనందరి ఆల్ టైమ్ ఫేవరెట్ నీలోఫర్. పోయినసారి మా కృషమ్మని ఎక్కించడానికి ఎగ్జాక్ట్లీ 1 మంత్ ముందు వచ్చానండి అప్రాక్సిమేట్గా. అది ఎక్కే ముందు మమ్మీ లాస్ట్ నీలోఫర్ టీ మమ్మీ అంది ఫ్లైట్ వచ్చే ముందు. గబగబా అందరం తాగి దాన్ని ఎక్కించామండి. మళ్ళీ ఇప్పుడు అదే జోన్లో అక్క కోసం వెయిట్ చేస్తున్నాను. ఎక్స్పెక్ట్ చేయలేదు లైక్ ఇంత తొందరగా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ మెమరీ గుర్తు తెచ్చుకుంటానని. నైస్. ఏమండో నేను మా మమ్మీయే కాదు, అక్కడ ఎంతోమంది చూసారా బొకేలు పట్టుకుని ఆ పిల్లల కోసం, పిల్లల తల్లిదండ్రుల కోసం వెయిట్ చేస్తుంటే భలే ఉందండి చూడడానికి. పావురాలు కూడా వచ్చినాయండి అరైవల్స్ దగ్గర రిసీవ్ చేసుకోవడానికి. మరి దాని ఇంకొక పవర్ ఏమైనా వస్తుందో ఏంటో మరి దానికోసం. ఎంత బాగుందో, మనుషుల మధ్య బుల్లిగా వచ్చి కూర్చుంది ఇది. కళ్ళు కాయలు కాస్తాయి ఎదురు చూసి చూసి అంటారు కదండి, సేమ్ అలాగే ఉంది నాకైతే.
ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయింది. ఇప్పటిదాకా బాగానే అనిపించింది కానీ ఇప్పుడైతే ఇంకెప్పుడు వచ్చిద్దో అక్క ఎక్కడున్నావు అన్నట్టు లోపల మోగుతుంది నాకు. అక్క తప్పితే అందరూ వస్తున్నారు. చాలా ఇంతలా ఎప్పుడు ఎదురు చూసి ఉండనండి బేసిక్గా లైఫ్లో. ఇవాళ మట్టు ఎప్పుడు కనిపించిద్దా, దర్శనం ఎప్పుడైద్దా అన్నట్టుంది పరిస్థితి. అమ్మయ్య, ఆ తరుణం రాని వచ్చిందండి. మా అక్క వచ్చేసిందా. చూడండి చూడండి మీరు కూడా. ముందు గట్టిగా వాటేసుకుని పుచుక్ పుచుక్ అని 2 ముద్దులు పెడితే గానీ ఆ సాటిస్ఫాక్షన్ రాదనమాట. అంతలా ఎదురు చూసాము ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడానికి. అయ్యో why are you so emotional అక్క? Be happy. 10 years నుంచి మమ్మల్ని వదులుకొని నీ కష్టం నీ మనసులోది నా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అక్క చాలా బ్రేవ్గా ఉంటుంది. ఫస్ట్ టైం చూసాను కళ్ళనీళ్ళు పెట్టుకోవడం. పాపం అంత ప్రేమ ఆ గుండె నిండా పెట్టుకుని బర్స్ట్ అయిపోయిందనమాట ఒకటేసారి. ఫైనలీ అమ్మ ఫైనల్లీ ఇంటి దారి పెట్టామండి. టీ కాఫీ ఏమైనా తాగుదామా అంటే అసలు ఏమీ వద్దు, ముందు ఇంటికి వెళ్ళిపోదాం అని ఒకటే గొడవ. సరే మొత్తానికైతే ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఫైనలీ రీచ్డ్. నీ ఎక్సైట్మెంట్ ఏంటే? వచ్చేస్తున్నాను. అరే మనుషులు కూడా ఇంత ఎగబడరు మా కోసం. గుండుగడ బాబు ఎక్కడికి వెళ్ళలేదమ్మా. వచ్చేచ్చాం బంగారు. వచ్చేచ్చాము. మా బ్రూనో గడండి పాపం ఎంతో బెంగగా చూశాడంటే వెళ్ళేటప్పుడు. ఇంకా ఫైనల్లీ వచ్చేసామని చెప్పి అబ్బా వచ్చేసారు నా వాళ్ళు వచ్చేసారని వాడు ఎగ్జైట్మెంట్ చూసారా. మొక్కలు పోసేది మట్టి పోసి అదే మొన్న వెళ్ళి తెచ్చారు నర్సరీలో. ఇంకో అమ్మ తెలియనండి. చాలా బాగుంది. చికెన్ పప్పుచారు టేస్టీ. సో అదండి అక్కొచ్చిన వేళ. మరి 10 రోజులు దుమ్ము దులపాలి. ఫుల్గా ప్లాన్ చేసుకున్నాము. ప్రతిదీ వ్లాగ్స్ ఫామ్లో పెడతాను. ష్యూర్గా ఎంటర్టైన్ అవుతారు, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. మరి వ్లాగ్ నచ్చిందా? నచ్చితే తప్పకుండా మీ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్కి లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ అండి.